ఒకరోజు అర్జునుడు కృష్ణుణ్ణి అడిగాడట సాహసం అంటే ఏంటి అని. అప్పుడు కృష్ణుడు చెప్పాడట, సాహసం అంటే తన వల్ల అవ్వదు అని తెలిసినా తాను ఆ పని చేయకున్నా బ్రతకచ్చు అనే విషయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ముందుకెళ్లడం. ఈ మాటలు నిర్జా బానోత్ కి సరిగ్గా సరిపోతాయి. కాపాడవలసిన వాళ్ళు చేతులెత్తేసినా తన తోటి ప్రయాణికుల ప్రాణం కోసం తానే ముందుండి ఒక యుద్ధమే చేసింది. 1986 పాన్ ఆమ్ ఫ్లైట్ 73 కరాచీలో ఆగింది. అది ముంబై నుండి అమెరికా వెళ్లాల్సిన విమానం. కానీ మధ్యలో కరాచీలో ఆగుతుంది. అయితే అక్కడ ఆగగానే 4 వ్యక్తులు ఆయుధాలతో ఫ్లైట్ లోకి చొరబడ్డారు. ఫ్లైట్ అటెండ్ గా ఉన్న నిర్జా ఈ విషయాన్ని గమనించి కాక్పిట్ లో ఉన్న పైలట్లకు ఈ విషయం చెప్పగానే వారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుండి పారిపోయారు. తన ముందే పైలట్లు పారిపోతున్నా నిర్జా మాత్రం లోపల ఉన్న ప్రయాణికుల గురించి ఆలోచించింది. లోపల ఉన్న వృద్ధులు పిల్లలతో కలిపి 386 మంది. ఏం జరుగుతోందో అర్థం కాక కంగారులో ఉన్నారు. నిర్జా ప్రతి ప్రయాణికుని దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పింది. నిజానికి నిర్జా ఒక నరకం నుండి బయటపడ్డ సాహస మహిళ. 21 ఏళ్లప్పుడు పెళ్లి చేసుకుని గల్ఫ్ కు వెళ్లి భర్త చిత్రహింసలు భరించలేక అక్కడి నుంచి వచ్చేసింది. ఆ చేదు జీవితపు ఛాయలు చాలా కాలం ఆమెను వెంటాడాయి. నిర్జా చిన్ననాటి నుండి అపురూపంగా పెరిగిన పిల్ల. తల్లిదండ్రులు పంజాబ్ కి చెందిన వాళ్లు. తండ్రి హరీష్ బానోత్ ఆడపిల్లను పులిపిల్లలా పెంచారు. ఆమె అందగత్తే. అమూల్ యాడ్ లో కూడా కనిపించింది. చాలా కంపెనీలకు మోడలింగ్ కూడా చేసింది. ఒక స్నేహితురాలు ఎయిర్పోర్ట్ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తూ బానోత్ తో మేకప్ చేయించుకుంది. నిర్జా బానోత్ కూడా ఆమెతో పాటు ఇంటర్వ్యూకి వెళ్లడం, అందులో నిర్జా సెలెక్ట్ అవ్వడం జరిగిపోయాయి. అలా పాన్ ఆమ్ లో జాయిన్ అయిపోయింది. కొత్త జీవితం, కొత్త ఉద్యోగం. తన ఉద్యోగం తన కర్తవ్యంగా నడుచుకుంటుంది నిర్జా. అయితే ఇప్పుడు ఈ సంఘటన ఆమె నిజాయితీకి ఒక అగ్ని పరీక్షే. ఇక ఫ్లైట్ లో 4 ఉగ్రవాదులు. వాళ్ళ టార్గెట్ అమెరికన్ ప్రయాణికులు. అటెండ్ షీట్ లో మొత్తం 54 మంది అమెరికన్లు ఉన్నట్లుంది. కానీ అందరూ ఇండో అమెరికన్లు కాబట్టి ఎవరు ఏ దేశ పౌరులో కనుక్కోవడం ఉగ్రవాదులకి కష్టంగా ఉంది. వెంటనే నిర్జాను పిలిచి అందరి పాస్పోర్ట్లలో అమెరికన్ల పాస్పోర్ట్లు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేశారు. కానీ నిర్జా ఆ బెదిరింపులకు జడవలేదు. అన్ని పాస్పోర్ట్లు వాళ్ళకి తెలియకుండా దాచేసింది. అప్పట్లోపే అక్కడి ఆర్మీ ఫ్లైట్ ని చుట్టుముట్టి కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉంది. అయితే ఫ్లైట్ మీద కాల్పులు జరిపితే ఖచ్చితంగా ప్రాణ నష్టం భారీగా జరుగుతుంది. అందరూ బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అప్పటికే బయట ఉన్న వాళ్లను బెదిరించడానికి 3 ప్రయాణికులని కాల్చి చంపారు ఉగ్రవాదులు. దీంతో ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందో తెలియని భయంలో ఉన్నారు ప్రయాణికులు. వారికి ధైర్యాన్ని చెప్తూ ఉగ్రవాదుల మధ్య సాహస నిర్ణయం తీసుకుంది నిర్జా బానోత్. కాల్పులు మొదలయ్యాయి. ఉగ్రవాదులు తప్పించుకున్నారు. కానీ సామాన్య ప్రయాణికులు గాయాల పాలవుతున్నారు. ఇదంతా గమనిస్తూ నిర్జా బానోత్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను ఓపెన్ చేసింది. ముందే అందరికీ ఎలా వెళ్లాలో చెప్పి ఒకరి తర్వాత ఒకరిగా అందరినీ పంపింది. తాను వెళ్లకుండా చాలా మందిని పంపి మొత్తంగా కాపాడింది. అయితే అప్పటికే అక్కడి ఆర్మీ వాళ్లు కాల్పులు మొదలు పెట్టారు. దీనికంతటికీ కారణం నీరజ అని ఒక ఉగ్రవాది ఆమెకు చాలా దగ్గరగా వచ్చి గన్ తో కాల్చేశాడు. అంతే, నిర్జా కుప్పకూలిపోయింది. ఇరు వర్గాల కాల్పుల్లో 4 ఉగ్రవాదులు, 20 మంది సామాన్యులు ప్రాణాలు వదిలారు. నిర్జా పుట్టినరోజు సెప్టెంబర్ 7 ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 5 అయితే మరణానంతరం, అదే సెప్టెంబర్ 7న నిర్జా పార్థివ దేహం ఆమె ఇంటికి చేరిపోయింది. నిర్జా బానోత్ ను హీరోయిన్ ఆఫ్ హిజక్ అంటారు. నిజమే, 380 మంది ప్రాణాలు కాపాడిన హీరోయిన్ తాను. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డాయి దేశాలన్నీ. పాకిస్తాన్ కూడా నిర్జా త్యాగాన్ని, ధైర్యాన్ని కీర్తించింది. మన దేశ అత్యుత్తమ పథకం అశోక చక్రను అందించింది. ఈ గౌరవం పొందిన మొదటి మహిళ నిర్జా బానోత్. ఈ సంఘటన జరిగి 30 ఏళ్లవుతోంది. కానీ దేశం ఇంకా బానోత్ త్యాగాన్ని మరవలేదు. ఆమె కథతో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సంఘటన జరిగినప్పుడు 5 ఏళ్ల పిల్లాడు ఆమె స్ఫూర్తితో ఇప్పుడు ఆర్మీ మేజర్ స్థాయికి వెళ్లాడు. చాలా మంది జీవితంలో ఓడిపోయామనుకుంటారు. నిజానికి ధైర్యం, సాహసం ఉంటే నిన్ను ఎవడూ ఓడించలేడు. నువ్వెప్పుడూ నీ కథలో హీరోవే.